దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో ఓవరాల్గా ఎలా ఉంటుందన్న అంశాన్ని నాకు ఒక గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ చేత స్టడీస్ చేసి ప్రతి రాశి వారిని స్టడీ చేసి మీకు ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో దీనివల్ల ఫలితాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. పెద్ద పెద్ద ఆఫీసర్స్కు, సిఇఓస్కు, మేనేజర్స్కు మోర్ దెన్ 10 మెంబర్స్ను ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ బాగుంటుంది. ఆ క్యాపబిలిటీస్ అనేది ఇంకా పెరుగుతాయి. ఈరోజు 10 మెంబర్స్ను మీరు మెయింటైన్ చేస్తున్నారు, రేపు 20 చేస్తారు, 20 చేసే వాళ్ళు 40 చేస్తారు. ఆ విధంగా క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే ఇది సూర్యుడి కెపబిలిటీ అండి. ఇప్పుడు సూర్యుడు ఎలా అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. సోలార్ సిస్టంలో సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి. అలాగే రవి ఎప్పుడైతే ఒక పలానా వ్యక్తికి యోగకారకంగా ఉన్నాడంటే ఆ మనిషి ఈ విల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటే ఎన్ని క్వాలిటీస్, సుపీరియర్ క్వాలిటీస్ ఉండాలి. ఎన్నో, అది ఏదన్నా కావచ్చు, కళాపరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, వాక్కు పరంగా కావచ్చు, ఆదరించే పరంగా కావచ్చు, ఏ యాంగిల్ అయినా ఈ మనిషి మనకు కావాల్సిన వ్యక్తి అని మన చుట్టూ తిరుగుతారు. సో అలాంటి క్యాపబిలిటీస్ అన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడే మెజారిటీకి ఎవరెవరికి ఉంటాయి? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి, వీళ్ళకు ఉంటాయి, మామూలుగా సిఇఓస్కి ఉంటాయి, పెద్ద పెద్ద మేనేజర్స్కి ఉంటాయి, అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఉంటుంది, కన్స్ట్రక్షను, పెద్ద పెద్ద బిగ్ బిజినెస్ టైకూన్స్కి ఉంటాయి, వీళ్ళందరికీ బాగుంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా బాగుందని చెప్పాలి. ఇకపోతే ఈవెన్ అంగారకుడు కుజుడు కూడా చాలా వరకు బాగున్నాడు. బాగుంటే ఏమైపోతుంది? ప్లాట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కంపల్సరీ ప్లాటు, ల్యాండ్ కొనాల్సిన వాళ్ళు కొంటారు. ఒకవేళ అమ్మాల్సి వచ్చినా కానీ నిజంగా మంచి లాభాలతో అమ్ముడుపోతుంది. సో ఈ విధంగా తర్వాత రక్షణ విభాగంలో ఉన్న వారికి, పోలీస్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. అండ్ స్వతహాగా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ఇమోషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కోపం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ అవుతాయి. అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటున్నారో, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలా వరకు పుంజుకుంటారు, చాలా వరకు నయం అవుతాయి. ఇకపోతే విద్యారంగంలో ఉన్న వారికి, చదువుకునే వాళ్ళకి, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. అండ్ పిల్లలు కావాలనుకునే వారు కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మీరు మీ ప్రయత్నాలు చేసుకుంటే చాలా వరకు అందరూ ఎస్పెషలీ కొడుకు పుట్టే అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు కూడా, ప్రేమ పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా పెళ్లి విషయంలో కానీ, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఉత్తీర్ణులు అవుతారు. సో ఇన్ని విధాలు ఓవరాల్గా బాగుందని చెప్పాలి. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. మే నెల తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మాత్రం మే నెల తర్వాత చాలా వరకు వండర్ఫుల్గా మీరు చాలా వరకు మీట్ అవ్వగలుగుతారు. అండ్ ఏ పనైనా, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినా సమర్థవంతంగా పూజ నెరవేర్చుకోగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గురువుల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. అండ్ పేరెంట్స్ ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్ అండి. ఆశీర్వాదం అనేది మీరు నిజంగా ఎంతో అచీవ్ చేసినట్టు. వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చారంటే వాళ్ళ పుణ్యఫలం అనేది ఆశీర్వాద రూపంలో మీకు వస్తుంది. దానివల్ల కూడా మీకు డబుల్ ఎనర్జెటిక్ అయిపోతారు. సో మీరు ఆల్రెడీ ఓవరాల్గా ఉన్నదాన్ని కూడా మీకు చాలా వరకు మైలేజ్ వస్తుంది. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది, తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది. సో ఈ విధంగా అండ్ ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. ఇకపోతే కొంతవరకు స్వల్ప దోషం ఏంటంటే రుణాలు చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇది వీలైనంత వరకు దాన్ని చాలా వరకు తగ్గించుకోండి. తరచూ కొన్ని విభేదాలు జరుగుతూ ఉంటాయి కుటుంబంలో. అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరితో జరుగుతాయి అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కొందరు ఓన్ సిస్టర్స్, బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళతో జరగవు. ఓన్ సిస్టర్స్ అయినా కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారు. అసోసియేట్ ఎవరితోనైతే ఉంటారో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం రెగ్యులర్గా ఎవరితో అసోసియేట్ అవుతామో వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది బ్రదర్ అనుకోండి, రిలేటివ్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి. సో ఎప్పుడైనా మనం గమనించాలి. వీలైనంత వరకు ఎలాగ ఉండాలంటే అసోసియేషను ఉండాలి. ఎప్పుడైనా యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దట్ రిలేషన్. ఆ రిలేషన్ మీద మీరు ఆధారపడకూడదు, పారాసైట్ ఉండదు. అప్పుడు నిజంగా మీరు కాదు కదా, వాళ్ళు దూరం చేసినా నీకు నువ్వు దూరం కావాల్సి వచ్చినా అప్పుడు నిజంగా బాధకు గురవుతారు. సో ఇట్లా ఇలా అసోసియేట్ ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనే
చాలా వరకు తామరాకు మీద నీటి బొట్టులాగా అంత మమేకమైపోవద్దు. ఎప్పటికైనా యు ఆర్ అలోన్ ఫస్ట్. నీ తర్వాతే అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్, నీ తర్వాత స్పౌస్, ఆ స్పౌస్ తర్వాత చిల్డ్రన్. సో ఆ విధంగా సీక్వెన్స్ వస్తుంది. సో కాబట్టి మనం అసోసియేషన్ ఏంటంటే, ఒకవేళ అసోసియేషన్ పెట్టుకోవాలంటే కమిట్మెంట్ దేవుడి మీద పెట్టుకోవాలి. అన్కండిషనల్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ పెట్టుకోండి. ఎందుకంటే జన్మ సంబంధం కాబట్టి దేవుడు మనల్ని విడదీసేది ఏమీ లేదు. ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మ కూడా దేవుడితో సంబంధమే ఉంటుంది. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ జన్మ క్యారీ అవుతావో లేదని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇది మన డీడ్స్ ఎలా ఉంటాయంటే, మన డీడ్స్ అనుకూలంగానే మన జీవితాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళే ఉంటారు వాళ్ళే ఉంటారని చెప్పడం వీల్లేదు. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక భార్య భర్తలు ఉన్నారు. ఇప్పుడు భార్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళు భర్త ఒక 60% పుణ్యం చేసుకున్నాడు అనుకోండి, 60% మార్క్స్ వచ్చాయనుకోండి తన జీవితంలో. ఇప్పుడు భార్యకు ఒక 40 మార్క్స్ వచ్చాయనుకోండి, అంటే తన అకౌంటబిలిటీ. ఎంత భార్య భర్తలైనా ఇండివిజువల్ నేచర్ ప్రకారం వాళ్ళకి అకౌంటబిలిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే, నెక్స్ట్ జన్మ ఉందనుకోండి, ఏమవుతుంది, ఏ లేడీకి అయితే 60 మార్క్స్ వచ్చాయో అప్పుడు ఆ లేడీతోనే అసోసియేట్ అవుతారు. సో ఏ జెంట్స్కి అయితే 40 మార్క్స్ వచ్చాయో ఆ జెంట్స్తోనే ఈ లేడీ అసోసియేట్ అవుతుంది. ఇలాగ కర్మఫలం అనేది ఇట్లా మారుతూ ఉంటుంది. ఇది చాలా కర్మ సిద్ధాంతంలో చాలా అర్థం చేసుకున్న విషయాలు చాలా ఉంటాయి. సో కాబట్టి కర్మ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండి. ఎందుకంటే కర్మ అనేది యాక్షన్ అన్నది దెర్ ఇస్ అ రిజల్ట్, డైరెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో కాబట్టి కర్మ సిద్ధాంతంలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, చేసే కర్మని జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి మన కర్మ సిద్ధాంతంలో. సో ఈ విధంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది మన కుటుంబ వ్యవస్థలతో కానీ, మన అన్న చెల్లెళ్ళతో కానీ, సోదరులతో కానీ. తర్వాత ఇక అనుకూలమైన సమయం ఏంటంటే 1, 2, 3, 7 అనుకూలమైన తేదీలు. ఇక అనుకూలించిన తేదీలు ఏంటంటే 4, 8, 9 ఈ తేదీలు సూటబుల్ కావు. సో ఈ తేదీలను మీరు నోట్ చేసుకోండి. ఈ తేదీలను మీరు కౌంట్ చేసుకుంటూ ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా, మంచి పని చిన్న పని ఏదైనా ఈ తేదీలకు అనుకూలంగా చేయండి. ఇకపోతే శాస్త్ర ప్రకారం గణపతి షేపులున్న పగడము, తర్వాత కనకపుష్పరాగం, ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి. గణపతి షేపులున్న పగడాన్ని మెడలో లాకెట్గా ధరించాలి. ఇక కనకపుష్పరాగం అంటే చూపుడు వెళ్ళి పెట్టుకోవాలి. 2 కలిపి పెట్టుకుంటే మెడలో లాకెట్గా పెట్టుకోవచ్చు. సో ఇంకా ఈ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ రండి. అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్లో నిజంగా ప్లానెటరీ బర్త్ చార్ట్లో ప్లానెటరీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ ఇంకా డీప్గా చూసి, మా కన్సర్న్ ఒకటేనండి, దివ్య డైమండ్స్లో సంప్రదించిన, దివ్య డైమండ్స్ రత్నాలు కొన్నా ఖచ్చితంగా ఆ ప్రభావం అందాలని అవర్ సిన్సియర్ కన్సర్న్ ఈజ్ దేర్. ప్లీజ్ బిలీవ్. ఎందుకంటే మేము గత 3 decadesగా వీఆర్ ఇంటూ దిస్ బిజినెస్. దేవుడి దయ వలన ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు, లక్షల కస్టమర్స్ ఉన్నారు. నౌ వీఆర్ ఇంటూ రినౌన్సేషన్ పాత్, అంటే రినౌన్సేషన్ ఏంటంటే వీ కెనాట్ క్యారీ ఎనీథింగ్. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే మనం క్యారీ చేసేది ఏం లేదు. క్యారీ ఏం చేస్తామంటే వాట్ ఎవర్ వీ డిడ్ ద గుడ్ డీడ్స్, ఆ డీడ్సే క్యారీ చేస్తాం. అందుకే ఇంత సిన్సియర్గా ఇంత స్వార్థపరులను ఎత్తి చూపేయడానికి కూడా ముఖ్య కారణం ఇది. ఉన్నంత వరకు ఐఎమ్ ఏ జెమాలజిస్ట్, నేను ఒక రత్నశాస్త్రం నిపుణుడిగా నాకు భగవంతుడి అవకాశం ఇచ్చాడు. నేనేం చేయగలను? నిజంగా రత్నాలు డూప్లికేట్స్ కొన్ని కోట్ల సంఖ్యలో డూప్లికేట్స్ ఉన్నాయి, కోట్ల వాల్యూలో. అండ్ 80-90% డూప్లికేట్స్ ఉన్నాయి. కోట్ల మంది కోట్ల వాల్యూలతోని వీళ్ళు డూప్లికేట్ విక్టిమ్ అవుతున్నారు. సో ఇంత ఈ గణాంకాలు చూసి లెటస్ ఓపెన్ ద సబ్జెక్ట్. ఎవరేమనుకున్నా సరే ఈ స్వార్థపరులతో ఎదుర్కొంటాను నేను, వాళ్ళతో వచ్చే బాధలన్నీ ఎదుర్కొంటాం. కానీ నిజం చెప్పాలి కస్టమర్స్కు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యాజ్ ఫర్ యాజ్ జ్యోతిష్యం కానీ రత్నాల విషయంలో కానీ, ప్లీజ్ కమ్ టు దివ్య డైమండ్స్ మాదాపూర్ హెడ్ ఆఫీస్. అండ్ వీఆర్ ఆల్వేస్ షోయింగ్ ద విత్ ఎవిడెన్స్. ప్రతి డూప్లికేట్ ఎట్లా ఉంటుంది, ఉపజాతి ఎట్లా ఉంటుంది, సింథటిక్ ఎట్లా ఉంటుంది, అన్నీ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాం. ఎందుకంటే ల్యాబొరేటరీలో అన్ని రకాల టెస్టింగ్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.